అయితే సందీప్ గారు, ఇప్పుడు ఎలక్షన్స్ ఏ విధంగా జరిగాయి, ఇప్పుడు రిజల్ట్స్ ఏ విధంగా ముందుకు సాగుతున్నాయంటే మీరు ఏం చెప్తారు? ఇదండి ఖచ్చితంగా మా పార్టీ టికెట్లు ఇచ్చేటప్పుడు కూడా విజయ్ గారు చాలా మొత్తం స్క్రూటినీ చేసి మొత్తం అందరి గురించి తెలుసుకొని చాలా సమాజంలో మార్పు తీసుకురావాలనుకున్న సామాన్యులు కూడా టికెట్లు ఇచ్చాడు. మీరు రేపు తమిళనాడు రేపు రిజల్ట్స్ ఈరోజు రిజల్ట్స్లో మీకు రేపు అనౌన్స్మెంట్ వచ్చేస్తాయి కదా, మీకు ఎవరెవరు గెలిచారు ఏం కదా మీరు చూడండి. రబ్బర్ చెప్పులు వేసుకున్న రేపు అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు. చాలా సాధారణ వాళ్ళకి టికెట్లు ఇచ్చాడు, మహిళలకు ఇచ్చాడు. 28 మంది పైచులకు మహిళలకు ఇచ్చిన ఏకైక లీడర్ విజయ్ గారు తమిళనాడు పాలిటిక్స్లో. 30% యువతకి ఎమ్మెల్యే టికెట్స్ ఇచ్చాడు. ఇలా చాలా చాలా పవర్ఫుల్ ఎలక్షన్ చేశారు. ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఫస్ట్ అందరూ కూడా రాష్ట్ర కమిటీలు జిల్లా కమిటీలు వేస్తారు, కానీ విజయ్ గారు ఫస్ట్ పోలింగ్ బూతులు ఏజెంట్లను రెడీ చేసిన తర్వాత అన్ని కమిటీలు వేసుకున్నారు. అందుకే ఆయన చాలా పకడ్బందీగా ఎలక్షన్స్ చేశారు. కాబట్టి విజయ్ గారు ఖచ్చితంగా సునామీ సృష్టించడంలో ఎలాంటి డోకా లేదు. ఎందుకంటే అప్పట్లో ఎంజీఆర్ గారు, ఎన్టీఆర్ గారు, ఇప్పుడు విజయ్ గారు అనేది కూడా ప్రజలందరికీ అర్థమైపోయింది. ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో కూడా విజయ్ గారి యొక్క రాజకీయ సునామీ ఇలానే పరంపరంగా కొనసాగుతుందని చెప్తారు. అంటే పార్టీ పెట్టి ఎన్ని రోజులు అయిందండి? ఆల్మోస్ట్ 2.5 years అవుతుంది. 2.5 year నుండి గ్రౌండ్ వర్క్ అయితే జరిగింది. 100% జరిగింది కాబట్టి ఈ రిజల్ట్ వచ్చింది. అంటే ఇప్పుడు సేమ్ డ్రెస్ కోడ్ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారిది, మళ్ళీ విజయ్ దళపతి గారిది ఒకే డ్రెస్ కోడ్లో కనిపిస్తున్నాయి. అంటే విజయ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా అనుసరించారా, లేకుంటే ఆయన మనోభావాలు ఏ విధంగా ఉంటాయండి? అలా ఏముండదండి రాజకీయాల్లో. విజయ్ గారి కంటే ఒక స్పెషల్ ఈ కొత్తగా వచ్చిన లీడర్ ఏం కాదు ఆయన. 2009 నుంచి కూడా పెద్ద పెద్ద అన్నా హజార్ గారితో కలిసి పనిచేసిన వ్యక్తి, రాహుల్ గాంధీ గారిని అప్పట్లోనే కలిసిన వ్యక్తి. కాబట్టి ఎవరినో ఫాలో అయ్యేంత ఏం ఉండదు, కానీ బట్ సార్ రెస్పెక్ట్ చేస్తారు. తెలంగాణలో కేసీఆర్ని కూడా కలిసారు పార్టీ పెట్టే ముందు. ఆయనతో కూడా మంచిగానే కలిసి ఆయనతో సూచనలు తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి మా పార్టీకి ఎందుకు అంత కనెక్షన్ మిగతా పార్టీలకి ఉండదు, మా పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఎందుకు మ్యూచువల్గా ఉంటుందంటే దానికి ఎగ్జాంపుల్ చెప్తా. విజయ్ గారు మా పార్టీ సెక్యులర్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ సెక్యులర్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు సెక్యులర్ ఐడియాలజీ, మా నాయకుడు విజయ్ గారు సెక్యులర్ ఐడియాలజీ. ఆయన బీజేపీకి ఐడియాలజికల్ శత్రువు, మేము బీజేపీకి ఐడియాలజికల్ శత్రువు. ఆయన రాష్ట్ర స్థాయిలో ఆయన గవర్నమెంట్ కోసం ఫైట్ చేస్తున్నాడు, మేము రాష్ట్ర స్థాయిలో గవర్నమెంట్ కోసం ఫైట్ చేసి కానీ ఇక్కడ మ్యూచువల్గా వస్తాయి. డ్రెస్సులు అంటారు, అది కామన్ లేండి, అది వేరే విషయం. కానీ బట్ మా పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భావ సారూప్యత ఉంది కాబట్టి ఈ మ్యూచువల్గా అందరూ కూడా అభిమానించుకోవచ్చు. అంటే సపోర్ట్ కూడా వాళ్ళే ఎక్కువ చేయడం కూడా, అంటే తమిళనాడులో వాళ్ళ అంటే ఎవరైతే ఉన్నారో వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు వాళ్ళు ఎక్కువ సపోర్ట్ కూడా చేశారు. 100%. దీన్ని నేను ఏకీభవించకపోతే తప్పు అవుతుంది. బార్డర్ డిస్ట్రిక్ట్స్ లో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఏకదాటిగా టీవీకే పార్టీకి పని చేశారు, సపోర్ట్ చేశారు, ఓట్లు వేశారు, ఓట్లు వేయించారు కూడా, ఇది వాస్తవం. ఓకే, అంటే ఇప్పుడు విజయ్ దళపతి గారు ప్రమాణ స్వీకారం తర్వాత ఎలా ఉండబోతుంది అంటారు? మీరు చూస్తారు, అంటే ఇప్పటి వరకు చూసిన నేను ఒకటైతే చెప్పగలను. ఇప్పుడు సౌత్ ఇండియాలో పనిచేస్తున్న ముఖ్యమంత్రులు కూడా ఆయన పాలన చూసి వీళ్ళు పాలన చేసే రోజు వస్తుంది. ఎందుకంటే ఆయన చాలా ఆషామాషిగా రాజకీయాల్లోకి రాలేదు. ఆయన రాజకీయాలకు రాకముందే విజయ మక్కల ఇయకమని ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి దాన్ని చాలా పొలిటికల్గా, అంటే పొలిటికల్ పార్టీ ఎలా అయితే నడుస్తుందో అంతకు మించి నడిపించాడు. ఆయన ఒక విజన్ ఉంది, అందుకే ప్రజలు నమ్మారు. ఊరికి నేను నమ్మలా, తమిళ ప్రజలు అంత ఈజీగా ఓట్లు వేసేవాళ్ళు కాదు. ఆయన చాలా సంపూర్ణంగా నమ్మారు. ఆయన ఇచ్చిన హామీలు కానీ, మహిళలకు ఇచ్చిన హామీలు కానీ, యువతకి ఇచ్చిన హామీలు కానీ, అసలుకి ఇక మహిళల వాళ్ళు మహిళలకి అయితే మాత్రము అసలుకి 18 సంవత్సరాల నుంచి 60 ఏళ్ళ పైన ఉన్న ముసలి అమ్మ వరకు కూడా ఏదో పథకం వస్తుంది వాళ్ళకి. ఓకే, అంటే ఇప్పుడు విజయ్ దళపతి గారు తక్కువ సమయంలో ఒక్కటేసారి, అంటే చాలామంది పార్టీలు పెట్టారు, కొత్త పార్టీలు పెట్టారు, కొత్త విధానాలతో ముందుకు వచ్చారు, కానీ ఎవరు గెలవలేకపోయారు, అంటే రీచ్ కాలేకపోయారు, సీఎం వరకు రీచ్ కాలేకపోయారు. అట్ ఎ టైం రీచ్ కావడం పట్ల మీరే అంటారు? అంటే మేము మా పార్టీ నాయకుడు అధ్యక్షులు తమిళనాడు ముఖ్యమంత్రి వర్యులు మేము చెప్పుకోవచ్చు కదా, మాకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే మేము గవర్నమెంట్ ఫామ్ చెబుతున్నాం కాబట్టి తమిళనాడు ముఖ్యమంత్రి వర్యులు విజయ్ గారు ఫస్ట్ మీటింగ్ విల్లుపురం సభలో పెట్టినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. నాకు తమిళనాడులో రాజకీయ స్ఫూర్తి ఎంజీఆర్ గారు, ఆంధ్ర నాట అంటే తెలుగులో నాకు రాజకీయ స్ఫూర్తి స్వర్గీయ అన్న ఎన్టీఆర్ గారు అని చెప్పారు. అంటే ఆ రోజు తను చెప్పగానే చెప్పేశాడు, నేను సింగిల్ గా పోటీ చేయబోతున్నాను, నేను ఎవరితో పొత్తులు పెట్టుకోను, నేను 100% సొంతంగా గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాను, నేను ఢిల్లీ పార్టీలకి లొంగను అని చెప్పాడు. కాబట్టి ప్రజలందరూ ఎంతగా ఆయన నమ్మారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలా మంది ఏంటంటే సినిమాలో వచ్చేసి
పార్టీలు పెట్టిన వాళ్ళు చాలా మంది అన్ని స్టేట్స్ లో పార్టీలు పెట్టారు, ఎవరని మనం చెప్పకూడదు. కానీ వాళ్ళు ఏంటంటే షార్ట్ టైంలో అయిపోదామని వాళ్ళు అనుకున్నారు. కానీ విజయసాయి ఖచ్చితంగా లాంగ్ టర్మ్, ఆయన ఫస్ట్ పార్టీ పెట్టారని చెప్పారు. నేను 25 సంవత్సరాలు పార్టీగా ప్రస్థానం కోసం వచ్చాను, ఈ రోజు గెలవచ్చు ఓడిపోవచ్చు కానీ సింగల్ గానే వస్తానని చెప్పాడు. ఆ మాటను ప్రజలు నమ్మారు కాబట్టి మాకు ఫస్ట్ 2 years లోనే మాకు అధికారం ఇచ్చారు. అంటే ఆ ధైర్యం ఎలా వచ్చిందని? ఆ ధైర్యం వచ్చిందంటే ప్రజలు నన్ను విశ్వసిస్తారని నమ్మాడు. ఎందుకంటే ఎలాంటి క్లీన్ ఇమేజ్ వ్యక్తి, ఎలాంటి తప్పులు చేయని వ్యక్తి, ఆ ప్రజల కోసం తప్పించే వ్యక్తి, ఒక సినీ పవర్ఫుల్ గ్లామర్ ఉన్న వ్యక్తి, పొలిటికల్ హీరో టైప్ లో ఉన్న వ్యక్తి కాబట్టి ప్రజలు ఆయన్ని విశ్వసించారు కాబట్టి ఆ ధైర్యం ఆయనలో ఉంది. ఇప్పుడు ధైర్య సాహస లక్ష్మి అంటారు, మా నాయకుడు ధైర్యం చేశాడు కాబట్టి ప్రజలు ఆయనకి ఆశీర్వాదం ఇచ్చారు. అంతే, ఇక్కడ ఎవరు సపోర్ట్ ఏం లేదు. ఎందుకంటే బీజేపీ లాంటి వ్యక్తి, బీజేపీ లాంటి పార్టీ ఆయన ఎంత ఇబ్బంది పెట్టింది మీరు చూడొచ్చు. 350 కోట్ల సినిమాను ఆపేసింది, అది వేరేవాడైతే సూసైడ్ చేసుకుంటాడు. అలాంటిది ఒక దృఢ సంకల్పంతో నిలబడ్డాడు. సిబిఐ ఎంక్వైరీలో అయితే చెన్నైలో సబ్ ఆఫీస్ ఉంటుంది, అక్కడ కాకుండా ఢిల్లీకి పిలిపించారు ఆయన తగ్గించడానికి. ఆయన బీజేపీ మీద స్ట్రాంగ్ డిసిషన్స్తో బీజేపీకి లొంగనని చెప్పారు కాబట్టి తమిళ ప్రజలు ఆయనకి ఏకతాటిగా ఆయనకి వన్ సైడ్ ఎలక్షన్ చేశారు. అంటే ఇప్పుడు మీరు కేంద్రంలో ఉన్నది బీజేపీ, ఇప్పుడు రేపు పొద్దున ఏవైనా ఫండ్స్ కావాలన్నా ఏవైనా కావాలన్నా కానీ ఇబ్బంది పడవచ్చు కదా? ఏముందండి, ఎగ్జాంపుల్ చెప్తా. కర్ణాటకలో ఏ పార్టీ ఉంది అధికారంలో? కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ దేశంలో అత్యధికంగా అభివృద్ధి చెందిన స్టేట్ కర్ణాటక స్టేటే. అలా ఏమి ఉండదండి, రాష్ట్రానికి రాష్ట్ర హక్కులు ఉంటాయి, కేంద్రం ఇవ్వాల్సిందే. ఇవ్వని పక్షంలో అందరి పార్టీ నాయకుల్లా కాదు, కేంద్రం మెడల్ ఎలా ఉంచాలో బాగా తెలిసిన వ్యక్తి విజయ్ గారు. అంతవరకు బీజేపీ పార్టీ తెచ్చుకోదు, ఆయనకి ఇవ్వాల్సింది ఇచ్చేస్తారని మేము బలంగా నమ్ముతున్నాం. ఓకే, ఒకవేళ పొత్తు అవసరం పడితే అంటే కొన్ని సీట్లు కొద్ది స్వల్పంగా పొత్తు అవసరం పడితే ఎవరితో పెట్టుకోవచ్చు? 100% డిఎంకే పార్టీతో, అన్నా డిఎంకే పార్టీతో, బీజేపీతో పార్టీతో పొత్తు అయితే ఉండదు. ఆ 3 పార్టీలు కాకోకుండా మిగతా సిపిఎం కానీ, సిపిఐ కానీ, సంథింగ్ కాంగ్రెస్ ఏమైనా ఉండొచ్చు. అది కూడా ఈ మా నాయకుడిని ముఖ్యమంత్రిగా కోరుకొని మా పార్టీ బాగా సారూప్యత ఉన్న పార్టీలు అయితే కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ. మిగతా ఏ పార్టీలు మా బాగా సారూప్యత లేవు. వాళ్ళు కూడా గెలిచారు కాబట్టి మాకు ఆల్రెడీ మేమైతే ఈ ఈవినింగ్ లోపు మేము మ్యాజిక్ ఫిగర్ దాటైపోతున్నాం. ఒక 5-6 సీట్లు అటు ఇటు ఉంటే వాళ్ళు మాకు సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే, అంటే వాళ్ళ మద్దతు మీకు వచ్చే అవకాశం ఉందంట. ఇప్పుడు మీ ప్రయాణంలో, మీ రాజకీయ ప్రయాణంలో మీకు బాగా నచ్చిన నాయకుడు ఎవరైతే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు విజయ్ దళపతి గారి కాకుండా, విజయ్ గారి దళపతి గారు కాకుండా ఉందంటే ఇద్దరే, పవన్ కళ్యాణ్ గారు, జగన్ గారు. నేను ఇద్దరిని కూడా యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే నేను ఇద్దరితో ప్రయాణం చేశాను. పవన్ కళ్యాణ్ గారితో చాలా ఎక్కువ ప్రయాణం చేశాను, అందరికీ తెలుసు. స్టార్టింగ్ అంటే మొదటగా పవన్ కళ్యాణ్ మ్యాన్. సరే, అది చిన్న డిస్టర్బెన్స్ జరిగింది ఆయనకి, నాకు వేరే విషయం. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆ రోజు నన్ను గుర్తించాడు. ఈజ్ ద మ్యాన్ రికగ్నైజ్డ్ మీ, నన్ను గుర్తించాడు. ఆ గుర్తింపు కన్నా లేకపోయింటే ఇదే సందీప్ రాయల్ అదే పులివెందుల పక్కన ఉన్న సింగనమల కాన్స్టిట్యున్సీలో చిన్న పల్లెటూరులో పనులు చేసుకునేవాడు, చదువుకొని ఆడే వ్యవసాయం చేసుకునేవాడు. ఆయన గుర్తించాడు కాబట్టి నేను వెళ్ళాను, నేను సక్సెస్ అయ్యాను. ఆ తర్వాత ఆయన నుంచి బయటకు వచ్చాను కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరికి ఇంకా ఈజీగా వెళ్ళగలిగాను, వాస్తవానికి అది చెప్పాలి. బట్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కూడా నన్ను చాలా మంచిగా చూసింది. ఓడిపోయిన తర్వాత కూడా నాకు అండగా నిలబడతామని చెప్పారు. బట్ నేను సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నోడిని కాబట్టి వాళ్ళు ఏదైనా పార్టీలో జాబ్ పరంగా చేయమన్నా కూడా లేదు, నేను ఐడియాలజికల్ పర్సన్స్, నేను పొలిటికల్గా అంబిషన్ ఉన్నోడిని, నేను అట్లా జాబ్స్ కూడా చేసే పరిస్థితి ఉండదు. మీరు నా గురించి ఆలోచించినందుకు మనస్ఫూర్తి కృతజ్ఞతలు అని చెప్పాను. నేను విజయ్ గారి పార్టీలో చేరబోతున్నాను, విజయ్ గారి కోసం పని చేయబోతున్నాను, నా చివరి ఊపిరినంత వరకు విజయ్ గారి కోసం పనిచేస్తానని చెప్పాను. బట్ నా దృష్టిలో అయితే ఇద్దరు సక్సెస్ అవ్వాలని కోరుకున్నాను. ప్రస్తుతానికైతే ఫ్యూచర్ అలా ఉంటుందో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యాలతో మంచిగా ఉండి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదైతే ఆయన ప్రజలకి మంచిగా చేసాడో అది మళ్ళీ తన స్థానాన్ని తను రీచ్ అవ్వాలని కూడా మనస్ఫూర్తి వ్యక్తిగతంగా కోరుకుంటున్నాను. అంటే సందీప్ రాయల్ ఇంత చిన్న వయసులో మీకు అంత పెద్ద పెద్ద ఆశలు ఎలా వచ్చాయని? ఆశలు వచ్చాయి ఏంటంటే అది పెద్ద స్టోరీ. ఏంటంటే ప్రజారాజ్యం పార్టీ అప్పుడు మా మదర్ పని చేయడం, నేను చిన్నగా ఉండడం, ఆ చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మతో పాటు తిరగడం, ఆ తిరిగినప్పుడు మమ్మల్ని అప్పట్లో కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం, చిరంజీవి గారు గుర్తించడం, మళ్ళీ ఆయన తీసేయడం. అల్టిమేట్గా ఏమైనా ఒకటి చెప్పగలను. ఎందుకంటే మనం ఎంత పెద్ద స్థాయికి వెళ్ళొచ్చు, ఎంతమంది గొడవలైనా ఉండొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నన్ను రికగ్నైజ్ చేశాడు. అది నేను ఒప్పుకుంటా. సరే, గొడవలు అనేది వేరే విషయం, అది నేను పక్కన పెట్టేస్తే అతను నన్ను రికగ్నైజ్ చేశాడు కాబట్టే నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చా.
సరే అతను వదిలేసింది అది వేరే విషయం, నేను అతను వదిలేయచ్చు, నాకు అన్యాయం చేసి ఉండొచ్చు, అక్కడ ఏం జరిగిందో అది అది అవసరం. అవసరం Is అవసరం the లేదు. man కానీ బట్ నా మైండ్ లోకి రాజకీయం అని ఎక్కింది అయితే మాత్రం పవన్ కళ్యాణ్ వాళ్ళే, అది నేను ఒప్పుకుంటాను. బట్ ఏమైనప్పటికీ కూడా ఆ పవన్, నేను చూసిన పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోండి, నేను 2015 నుంచి 2015 నుంచి 2019 వరకు నేను చూసిన పవన్ కళ్యాణే ఈరోజు విజయ్. మీకు అర్థమైందా? ఓకే. 2015 నుంచి 2019 వరకు నేను ఏ పవన్ కళ్యాణ్ గారిని అయితే నా కళ్ళతో చూసానో అదే వ్యక్తి ఇప్పుడు విజయ్లో ఉన్నాడు. అందుకే నేను విజయ్ గారికి ఈజీగా రీచ్ అయ్యాను. బట్ 2019 తర్వాత పవన్ కళ్యాణ్ గారి డిసిషన్స్ నాకు అనవసరం. అది నేను చూసిన పవన్ కళ్యాణ్, ప్రస్తుత విజయ్ ఇద్దరు ఒకటే. అంటే అప్పుడు ఓటమిని చవి చూశారు, మళ్ళీ తర్వాత వైసీపీ వచ్చిన ఓటమిని చూశారు, ఇప్పుడు విజయాన్ని చూస్తుంటే ఎలా ఉంది? అసలుకి ఇలాంటి విజయం కోసం ఇన్ని రోజులు వెయిట్ చేయాలనిపించింది. ఈ విజయం అని అసలుకి ఎట్లా అంటే, లాస్ట్ నేను 2009లో మేము ఓడిపోయాం ప్రజారాజ్యం పార్టీలో, 2019లో పవన్ కళ్యాణ్ దగ్గర నుండి ఓడిపోయాం, 2024లో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఓడిపోయాం. ఇక్కడ మాకేంటంటే ఫస్ట్ విజయం కావాలా, ఫస్ట్ మాకు ఆ ముద్ర పోవాలి. మేము రాజకీయాలు ఎదగపోయినా పర్లేదు కానీ టీవీకే పార్టీలో పనిచేస్తున్నాను కాబట్టి నాకు ఫస్ట్ సందీప్ అనేవాడు ఎక్కడ పోతే అక్కడ ఓడిపోతాడు అనే ముద్ర పోవాలి రా బాబు. ఫస్ట్ అదే ముక్కన ఫస్ట్ లేడమే. ఫస్ట్ విజయ్ గారు మ్యాజిక్ కడితే గవర్నమెంట్ ఫామ్ చేస్తే చాలు, ఎన్ని సీట్లు వచ్చినా పర్లేదు అని ముఖ్యమంత్రి చాలు, గవర్నమెంట్లో ఉన్నామని తెలియ అనుకున్నాం. కానీ ఈ విజయం వస్తుంది తెలియదు. ఎక్కడండి ఎంతమంది ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ అన్ని విధాలుగా నాకు నా ఫోన్ హ్యాంగ్ అయిపోయింది, మీరు చూసారు కదా, నా ఫోన్ పని చేయట్లా, నా ఫోన్ అసలు పని చేయట్లా, ఫోన్ ఎత్తుదామన్నా రావట్లేదు, అట్లా హ్యాంగ్ అయిపోయింది. అన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఆ ఫోన్ కాల్స్ ఎందుకు వస్తున్నాయంటే ఈ 2 సంవత్సరాల్లో ఒక్కనే మోసం చూసారా జెండా, ఈ జెండాను మోసం చూసారా, ఆ గుర్తింపేది ఎవరూ లేని టైంలో ఈ పార్టీ జెండాని నేను మోయడం, ఈ విజయ్ గారి ఎజెండాని నేను పోయడం అనేది అందరూ చూశారు, ఆంధ్రప్రదేశ్ మొత్తం చూశారు. వాళ్ళందరూ ఏమనుకున్నారంటే అరే ఏమైపోతాడు ఈ కుర్రోడు, ఏమైపోతాడో ఏంటి ఇతను, ఎక్కడో తమిళనాడు పార్టీ అంటున్నాడు, తిరుగుతున్నాడు ఏంటి అనుకున్నారు. కానీ ఎప్పుడైతే యానంలో ఎలక్షన్స్ అఫీషియల్కి వెళ్ళాను అప్పుడు అందరికి అర్థమైపోయింది, హీఈస్ ద మ్యాన్ అఫీషియల్ బై టీవీకే పార్టీ అని అందరికి అర్థమైపోయింది. అప్పటి నుంచి కూడా నాకు తెలిసిపోతుంది నా విజయం నాకు రాబోతుంది అనేది. ఈ రోజు మాత్రం అది విజయ్ గారికి నిజంగా అంటే మీ మీడియా పూర్వకంగా చెప్తున్నాను, విజయ్ గారికి పాదాభివందనాలు చేసినా కూడా ఇది ఎంత తక్కువ. ఎందుకంటే ఈ రోజు ఈ విజయం లేకపోయింటే రేపు నా చావు ఉండేది. చాలా మందికి తెలియదు, ఈ రోజు విజయ్ గారికి గెలవకపోతే రేపు నా చావే, నాకు దిక్కు లేదు. ఇంకా నేను పుట్టింది రాజకీయంలోనే, పెరిగింది రాజకీయంలోనే, ఇది నాకు లాస్ట్. ఇంకా విజయ్ గారి విజయం లేకపోతే నాకు లేదు. ఇంకా నన్ను బతికిచ్చాడు, నాకు రాజకీయ పునర్జన్మ ఇచ్చాడు. నేను నా చివరి ఊపిరి ఉన్నంత వరకు ఈ కండువా అనేది మార్చే ప్రసక్తే ఉండదు. ఈయన కోసం ఎంత స్థాయికైనా నేను దూసుకెళ్తాను కూడా నేను మీడియా పూర్వకం చెప్తున్నాను. ఓకే. ఆ విజయ్ గారు గురించి ఈ విజయ్ గారితో మీరు మాట్లాడుతున్నారు అంటారు అంతే. ఓకే. సందీప్ గారు ఇప్పుడు నెక్స్ట్ అంటే మీరు ఇక్కడి నుంచి మీరు ఆ తమిళనాడుకు షిఫ్ట్ అవుతున్నారా లేకుంటే ఎలా అని? లేదండి, మీరు ఓటర్ కార్డు కూడా మార్చుకోవాలని లేదు నన్ను అడిగారు. నీలాంటి వ్యక్తి తమిళనాడులో ఉంటే నువ్వు రేపు ఎంపీ అవుతావు అంటున్నారు నన్ను. నీలాంటి వ్యక్తిని సార్ ఎంపీ చేస్తాను, ఇప్పుడంటే కుదరదు, నీకు ఓటక్కు లేదు కదా, నీకైనా ఓటక్కు నువ్వు మార్చుకో, రేపు తమిళనాడు ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ ఏరియాలో వేలూరు కానీ కృష్ణగిరి రాణిపేట అరక్కోణం ఆ ఏరియాలో నువ్వు ఎంపీ అవకాశం ఉంది, నువ్వు మార్చుకోని కూడా చెప్పారు నాకు. లేదు నాకు రికగ్నైజేషన్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ టీవీకే, నేను తమిళనాడు టీవీకి అంటే నన్ను ఎవరు పట్టించుకోరు. నేను ఆంధ్రప్రదేశ్లో టీవీకే పార్టీ జెండా మోసాను కాబట్టే నేను మొత్తం స్టేట్స్ గుర్తించాయి, పార్టీ నన్ను గుర్తించింది కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్లో ఉంటాను. ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తాను. తమిళనాడులో మా ప్రభుత్వంలో నా వరకు నేను నా ఏదో విధంగా పార్టీ ఏ బాధ్యత లేకపోతే చెప్తే ఆ వర్క్ చేస్తాను తమిళనాడులో. మీకు ఈ విజయాన్ని ఇచ్చినటువంటి తెలుగు ప్రజలు అంటే తమిళనాడులో ఉన్నటువంటి తెలుగు ప్రజలు, మళ్ళీ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా చాలా మంది అందరూ ఏమనుకున్నారంటే ఇది చెప్పాలి అందరికి కూడా, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ప్రచారం చేశారు కాబట్టి తమిళనాడులో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఎన్డీఏకి బీజేపీకి మద్దతు ఇస్తారు అనుకున్నారు. కానీ తమిళనాడులో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా వాళ్ళ బాగోగులు చూసే వ్యక్తి, తమిళనాడులో ఉన్న తెలుగుని కాపాడే వ్యక్తి, తమిళనాడులో ఉన్న తెలుగు జనానికి అండగా నిలబడే వ్యక్తి విజయ్ గారని నమ్మారని కూడా ఈ రిజల్ట్తో తేలిపోయింది. మేము ప్రచారం చేసినప్పుడు కూడా అందరూ మాకు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు రావచ్చు తప్పు లేదు, కానీ మా ఓటు మాత్రం మేము విజయ్ గారికి వేస్తామని తెలుగు సంఘాలు చాలా మంది కూడా మాకు చెప్పారు. మేము
మేము వచ్చి మేము తెలుగు సంఘాలని కలుస్తామంటే వద్దొద్దు, మీరు రావాల్సిన అవసరం కూడా లేదు, మా ఓట్లన్నీ కూడా విజయ్కి ఓటేస్తామని చెప్పారు. వాళ్ళు నిరూపించారు, చూపించారు. అంత ఇంకోటి ఏంటంటే విజయ్ గారు లాస్ట్ రోజు అనుకుంటానండి, లాస్ట్ రోజు చాలా ఇక్కడ పాపం చాలా ఇంపార్టెంట్. విజయ్ గారు మా పార్టీకి వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడ సానుభూతి పరులు కానీ కార్యకర్తలు ఓట్లు వేస్తారని మాకైతే తెలుసు, వాళ్ళు ఖచ్చితంగా వేస్తారు. కానీ వాళ్ళు అక్కడ ఫ్రేమ్ ఇవ్వడం వల్ల ఏమైపోయిందంటే అది అఫీషియల్ అయిపోయింది బయటికి. ఓకే, అఫీషియల్ అయిపోయి ఆ ఫ్రేమ్ విజయ్ గారికి ఇవ్వడం, మా బాస్ విజయ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు విజయ్ గారు ఉన్న ఫోటో పట్టుకోవడం వల్ల ఏమైపోయింది అఫీషియల్ గా వాళ్ళు మాకు మద్దతు ఇచ్చినట్లు అయిపోయింది పూర్తిగా. అంటే మీకు ఒకటి సూటిగా, మీ గురువు గారు అంటే పవన్ కళ్యాణ్ గారు, అంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి వచ్చారు కాబట్టి ఓకే ఓకే ఓకే, ఆయన గురించి అడిగితే చిన్న ఒక 2 మాటలు. మనం చాలా శాస్త్రంలో చెప్పుకుంటాము, తల్లికి ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్లు, నేను రాజకీయాలు ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా కూడా నాకు బీజం వేసింది పవన్ కళ్యాణ్. నేను ఒప్పుకుంటాను ఈరోజు, నేను మళ్ళీ చెప్తున్నాను, బీజం వేశాడు. ఆ బీజం లేకపోతే నాకు ఇంత గట్స్, నేను ఆంధ్రాలో సక్సెస్ అంటే పెద్దవారు పట్టించుకోరు. నేను తమిళనాడుకి వెళ్ళి ఆ పార్టీలో నేను ప్రచారం చేసి అక్కడ రీచ్ అయ్యి సక్సెస్ ఇవన్నీ చేశానంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆ రోజు వేసిన బీజం అయితే నాలో ఉంది. కానీ ఆయన మంచిగా ఆరోగ్యంగా ఉండాలి, నాకు వ్యక్తిగతంగా నాకు ఆ రోజు అండగా నిలబడ్డాడు కాబట్టి ఆయన సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను, మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. అంతే, అంతకుమించి చెప్పలేను. రాజకీయంగా అయితే ఏం చెప్పలేను, ఆయన ఏమవ్వాలని చెప్పలేను. ఎందుకంటే మేము మా పార్టీ నాయకుడు, ఇప్పుడు మా పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మా పార్టీ నాయకుడు స్టాండ్లో మేము పనిచేయాల్సి వస్తుంది. ఎందుకంటే మేము పూర్తిగా బీజేపీకి ఆపోజిట్, ఎన్డీఏకి ఆపోజిట్. పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి భావ సూర్యప్రీత పరంగా చూస్తే ఆయన మా పార్టీ వ్యతిరేకంగానే ఉంటుంది. కాబట్టి ఆయన గురించి నేను ఎక్కువ మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ సందీప్. థ్యాంక్స్ అండి.